Hello students, today I am explaining solving system of linear equation by using Gauss-Jordan method. Okay, for Gauss-Jordan method we need to write first augmented matrix. What we need to write? Augmented matrix. Okay na? So how we need to write augmented matrix ante coefficients రాయాలి. ఫస్ట్ x కోఎఫిషియంట్ ఎంత 1, y కోఎఫిషియంట్ 1, z కోఎఫిషియంట్ 1, d వాల్యూ అంటే కాన్స్టెంట్ వాల్యూ 1. ఓకేనా? ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో ఉన్న కోఎఫిషియంట్స్ సెకండ్ రోలో రాయాలి. ఓకే, x కోఎఫిషియంట్ 2, y కోఎఫిషియంట్ 2 అండ్ z కోఎఫిషియంట్ 3 అండ్ కాన్స్టెంట్ 6. ఓకేనా? థర్డ్ ఈక్వేషన్ థర్డ్ రోలో రాయాలి. 1, 4, z కోఎఫిషియంట్ 9 అండ్ కాన్స్టెంట్ 3. ఇక్కడ ఎక్స్ పక్కల ఏం లేదు అంటే 1 ఉన్నట్టు. ఓకేనా? సో కోఎఫిషియంట్ ఏమైంది? 1 అయింది. ఇది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఓకేనా? ఈ మ్యాట్రిక్స్ని మనం ఇలా కన్వర్ట్ చేయాలి. 1 0 0 ఆల్ఫా, 0 1 0 బీటా, 0 0 1 గామాగా మార్చాలి. ఎలా మార్చాలి మరి దీన్ని అంటే బై యూజింగ్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అనమాట. ఫస్ట్ స్టెప్లో E2 0 చేయాలి, దేని యూజ్ చేసి R1 యూజ్ చేసి. నెక్స్ట్ స్టెప్లో E2 ఎలిమెంట్స్ 0 చేయాలి, దేని యూజ్ చేసి సెకండ్ ఎలిమెంట్ని యూజ్ చేసి అంటే మిడిల్ ఎలిమెంట్ని యూజ్ చేసి. థర్డ్ స్టెప్లో E2 0 చేయాలి, లాస్ట్ ఎలిమెంట్ యూజ్ చేసి. మొత్తం ఎన్ని స్టెప్లు? 3 స్టెప్స్. ఫస్ట్ కాలం వైజ్గా కావాల్సి ఇక్కడ చూడండి. ఫస్ట్ E2 ఎలిమెంట్స్ని 0 చేయాలి, దేన్ని యూజ్ చేసి R1 ఎలిమెంట్ని యూజ్ చేసి. అంటే R2 ఇంప్లైస్ అండ్ R3 ఇంప్లైస్ అనేది ఫస్ట్ స్టెప్లో రాస్తాం, దేన్ని యూజ్ చేసి R1 యూజ్ చేసి 0 చేయాలి. ఓకేనా? సెకండ్ స్టెప్లో ఇక్కడ R1 ఎలిమెంట్ని R3 ఎలిమెంట్ని 0 చేయాలి, దేన్ని యూజ్ చేసి R2 ఎలిమెంట్. ఓకేనా? థర్డ్ స్టెప్లో మనం R1 ఎలిమెంట్ని R2 ఎలిమెంట్ని 0 చేయాలి, దేన్ని యూజ్ చేసి R3 ఎలిమెంట్ని యూజ్ చేసి. అంటే ఫస్ట్ E2 0 ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ ఈ రెండింటిని 0 చేయాలి, అది సెకండ్ స్టెప్. తర్వాత ఈ రెండింటిని 0 చేయాలి, అది థర్డ్ స్టెప్. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్లో నేను ఇక్కడ 0 కావాలి, ఇక్కడ 0 కావాలి కదా. సో R2 ఇంప్లైస్ అని రాస్తున్నాం. ఓకేనా? R2 అని రాసినామంటే ఇక్కడ కూడా కంపల్సరీ R2 రాయాలి. ఓకేనా? సో దేన్ని యూజ్ చేయమన్నా నేను R1 అంటే పైన ఉన్న ఎలిమెంట్ని యూజ్ చేయమన్నా. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏముంటే 0 అవుతుంది? 2 ఉండాలి, అప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే 0 అవుతుంది. అంటే ఇక్కడ 2 ఉండాలంటే ఉట్టిగా ఒకటే ఎలిమెంట్కి 2 ఇంటూ చేయం కదా. సో ఫస్ట్ రో మొత్తానికి ఇంటూ 2 చేయాలి. ఓకేనా? అంటే ఇక్కడ ఏం కావాలి? 2R1 రావాలి. ఓకేనా? అప్పుడు 2 - 2 అంటే ఏం చేస్తున్నాం? సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి R2 - 2R1. ఓకేనా? అంటే దీన్ని 0 చేయడం కోసం ఇది అప్లై చేసినాం. నెక్స్ట్ ఎక్కడ 0 కావాలి? R3 ఎలిమెంట్ 0 కావాలి. సో R3 ఇంప్లైస్. సో ఈ రెండింటిని 0 చేయాలి, దేన్ని యూజ్ చేసి ఫస్ట్ ఎలిమెంట్ని యూజ్ చేసి. కాబట్టి ఇది మైనస్ ఇది చేయాలి. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. ఇలా R3 కాబట్టి ఫస్ట్ R3 రాయాలి. ఓకే, డైరెక్ట్ సబ్ట్రాక్షన్ చేస్తే 0 అవుతుంది కాబట్టి R3 - R1 అని రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం R1ని మార్చినామా అంటే ఇక్కడ R1 ఇంప్లైస్ అని రాసినామా. సో రాయలేదు కదా అంటే ఫస్ట్ రోని మార్చొద్దు. 1 1 1. ఓకేనా? R2ని ఎలా మార్చాలి? R2 - 2R1గా మార్చాలి. సో R2 ఎలిమెంట్స్ రాయండి. R2 ఎలిమెంట్స్ ఏంటి? 2 2 3 6. 2R1 అంటే R1 మొత్తానికి ఇంటూ చేయాలి. 2 2 2 2. ఇదేంటిది? 2R1. మిడిల్ ఏముంది? మైనస్ ఉంది. సో R2 ఇంప్లైస్ R2 - 2R1. 2 - 2 0, 2 - 2 0, 3 - 2 1, 6 - 2 4. ఓకేనా? నెక్స్ట్ R3 ఇంప్లైస్ R3 - R1 డైరెక్ట్ సబ్ట్రాక్షన్ కదా. 1 - 1 0, 4 - 1 3, 9 - 1 8, 3 - 1 2. ఓకేనా? అయితే నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చెప్పా? ఫస్ట్ ఈ రెండింటిని 0 చేయమన్నా, నెక్స్ట్ ఈ రెండింటిని 0 చేయమన్నాం. అయితే ఇప్పుడు మన స్టెప్లో ఈ 2 0 చేయాలి, కానీ ఇక్కడ మిడిల్ ఎలిమెంట్లో ఏముంది? 0 ఉంది. 0ని యూజ్ చేసి మనం ఈ రెండింటిని 0 చేయడం కష్టం. అయినా ఈ ప్యాటర్న్ ఎలా ఉంది? 0 0 1 అనేది లాస్ట్లో అవసరం మనకి. కాబట్టి ఈ ప్యాటర్న్ ఎలాగో అవసరం కదా, అది R3లో అవసరం కదా. అందుకే R2ని R3ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఇంటర్చేంజ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇంటర్చేంజ్ చేస్తే డిటర్మినెంట్ మారుతుంది, కానీ మనం ఎక్కడ అప్లై చేస్తున్నాం? మ్యాట్రిసెస్లో అప్లై చేస్తున్నాం. సో అప్రోక్సిమేట్ వాల్యూ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ అప్రోక్సిమేట్ అని రాయాలి. ఓకేనా?
సో ఇక్కడ 1 1 1 1 డిటర్మినెంట్లో మనం ఎగ్జాక్ట్ వాల్యూ ప్లస్ సైన్ మైనస్ సైన్ ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి అట్లా మైనస్ బయటికి రాస్తాం. ఇక్కడ అవసరం లేదు, అందుకే అప్రోక్సిమేట్లీ అని రాస్తున్నాం. ఓకేనా. సో R2ను R3ని ఇంటర్చేంజ్ చేసినాం అంటే ఈ థర్డ్ రో సెకండ్ రోగా మారిపోతుంది. 0 3 8 2 సెకండ్ రో కిందకి వచ్చేస్తుంది 0 0 1 4. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మన స్టెప్లో ఫస్ట్ E20 చేయమన్నాం, అయిపోయింది. నెక్స్ట్ E20 చేయాలి. E20 చేయాలంటే ఆల్రెడీ ఒకటి 0 ఉంది, ఇప్పుడు ఏది 0 కావాలి, ఇది 0 కావాలి, అంటే R1 0 కావాలి. ఓకేనా, R1 ఇంప్లైస్. ఓకేనా, సో ఎక్కడ 3 ఉండాలి మనకి 0 కావాలంటే చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంటే 3 - 3 0 అవుతుంది. అంటే దేనికి 3 ఇంటూ చేయాలి, R1కి చేయాలి. సో R1 అంటే R1 కంపల్సరీ ఫస్ట్ స్టెప్లో, అంటే ఫస్ట్ వాల్యూ R1 రాయాలి. కాకపోతే మన R1కి ఇంటూ 3 చేయాలి కాబట్టి ఫస్ట్ 3R1 రాయాలి. అప్పుడు ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ సబ్ట్రాక్షన్లో 3 చేసినాం అంటే మనం ఏం చెప్పిన నేను సెకండ్ E20 చేయాలంటే మిడిల్ ఎలిమెంట్ యూజ్ చేస్తే బెటర్ అని చెప్పిన. అంటే ఈ ఎలిమెంట్ని యూజ్ చేసి ఈ 2 0 చేయాలి. ఆల్రెడీ ఇది 0 ఉంది, దీన్ని 0 చేయాలి. అంటే ఇక్కడ ఇంటూ 3 చేసినాం అనుకో, అప్పుడు ఇక్కడ 3 అవుతుంది. 3 - 3 0. సో R1 ఇంప్లైస్ కాబట్టి ఫస్ట్ R1 రాస్తాం. ఇక్కడ ఇంటూ 3 ఉండాలి కాబట్టి 3R1. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, జస్ట్ సబ్ట్రాక్షన్ చేస్తే అయిపోతుంది. 3R1 - R2. ఓకేనా, సో మనకి R1ని చేంజ్ చేసినాం. సో ఎలా చేంజ్ చేసినాం, 3R1 ఇది రఫ్ నాన్న. సో 3 3 3 3 R2 అంటే 0 3 8 2. మిడిల్ ఏముంది, సబ్ట్రాక్షన్ ఉంది. సో ఇక్కడ చూడండి, సో 3 - 0 ఎంత అవుతుంది, 3. ఓకేనా, నెక్స్ట్ 3 - 3 0, 3 - 8 -5, 3 - 2 1. ఓకేనా, చూడండి 3 - 0 3, 3 - 3 0, 3 - 8 -5, 3 - 2 1. నెక్స్ట్ 0 3 8 2. జస్ట్ R1 ఇంప్లైస్ రాసినాం. సో R2ని R3ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 0 0 1 4. నెక్స్ట్ ఏ స్టెప్లో 0 చేయాలి, నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్ని 0 చేయాలి. ఓకేనా, సో దానికోసం మనం రాసుకుంటాం రిప్రజెంటేషన్. ఇక్కడ చూడండి, మనకు వచ్చినది మళ్ళీ రాద్దాం. 3 0 - 5 1, 3 0 - 5 1. నెక్స్ట్ 0 3 8 2, 0 3 8 2. నెక్స్ట్ 0 0 1 4, 0 0 1 4. ఓకేనా, ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 0 కావాలి, ఇక్కడ 0 కావాలి, అంటే R1 ఇంప్లైస్ R1. ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది, ఇక్కడ దీన్ని యూజ్ చేయమన్నా లాస్ట్ స్టెప్లో, అంటే ఇక్కడ 5 ఉండాలి. సో ఇక్కడ R1ని R2ని 0 చేయాలి. దేన్ని యూజ్ చేసి, R3 ఎలిమెంట్. ఇక్కడ ఆల్రెడీ -5 ఉంది, ఇక్కడ 5 ఉంటే 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడ 5R3 అని రాయాలి. ఆల్రెడీ -5, ఇక్కడ +5 ఉంటే ఏమైతే 0 అవుతుంది కాబట్టి మిడిల్లో ప్లస్. ఓకేనా, నెక్స్ట్ R2 ఇంప్లైస్ ఇక్కడ R2ను కూడా R3ని యూజ్ చేసి 0 చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది, ఇక్కడ ఎంత ఉండాలి, 8. అంటే ఇది ఏ రో, థర్డ్ రో కాబట్టి థర్డ్ రోకి 8 ఇంటూ చేస్తే 8R3 చేయాలి. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పుడు 8 - 8 0 అవుతుంది. ఇందాక ఎందుకు అడిషన్ చేసినామంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, -5 + 5 0 అవుతుంది. ఇక్కడ మైనస్ చేయాలి కాబట్టి ఇక్కడ మిడిల్లో మైనస్. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ రో చేంజ్ చేసినాం. R1 రాసుకుంటా. R1 అంటే 3 0 - 5 1, 5R3 అంటే 0 0 5 4 20. సో మిడిల్ ఏముంది, అడిషన్ ఉంది కాబట్టి 3 + 0 3, 0 + 0 0, -5 + 5 0. నెక్స్ట్ 1 మైనస్ ప్లస్, ఇక్కడ అడిషన్ చేసినాం కదా. ఒకసారి ఇది వాల్యూ రాద్దాం. ఇక్కడ 5R3 మిడిల్లో ప్లస్. ఓకేనా, సో 3 + 0 3, 0 + 0 0, -5 + 5 0, 1 + 20 21. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ R2 వాల్యూ ఏం రాసుకోవాలి, R2 ఏముంది 0 3 8 2, 8R3 అంటే ఈ మొత్తానికి ఇంటూ 8 రాయాలి. 0 0 8 1 8 4 32. మిడిల్ ఏముంది, మైనస్.
సో R2 0 minus 0 0, 3 minus 0 3, 8 minus 8 0, 2 minus 32 minus 30. నెక్స్ట్ R3 సేమ్ ఏం రాయాలి, R3 ఇంప్లైస్ అని 0 0 1 4. ఓకేనా. సో మనం ఎలా మార్చాలన్నాం, 100 ఆల్ఫా, 010 బీటా, 001 గామా కదా. సో ఇక్కడ R1లో 3ని డివైడ్ చేస్తే అయిపోతుంది, కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ R1/3 అండ్ R2/3 రాస్తున్నాయి. ఇక్కడ కూడా 3 డివైడ్ చేయొచ్చు. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, 1 అంటే 3/3 1, 0 0/3 0, 0/3 0, 21/3 7. మళ్ళీ R2/3 ఉంది అంటే 0/3 0, 3/3 1, 0/3 0, మైనస్ 30/3 అంటే ఎంత అవుతుంది, -10, 0 0 1 4. ఓకేనా. సో ఇప్పుడు చూడన్న 100 ఆల్ఫా, 010 బీటా, 001 గామాగా మార్చేసినాం కాబట్టి మన మెథడ్ ప్రకారం x = 7, y = -10, z = 4. ఓకేనా. సో మనకు వచ్చిన వాల్యూస్ కరెక్టా కాదా అని డౌట్ వచ్చింది అనుకోండి, ఈ 3 ఈక్వేషన్లో ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోవాలి. సింపుల్ ఈక్వేషన్ ఏముంది, x + y + z = 1. ఓకేనా. ఇది కంపల్సరీ కాదు, జస్ట్ వెరిఫికేషన్ కావాలంటే చేయొచ్చు. ఓకేనా. సో వెరిఫికేషన్ x ప్లేస్లో 7 పెట్టండి, y ప్లేస్లో -10, z ప్లేస్లో 4. సో 7 + 4 11 -10 1 వచ్చింది, RHS వచ్చింది కాబట్టి మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. కంపల్సరీ ఈక్వేషన్ 1లోనే పెట్టాలా అంటే రూల్ లేదు. మీరు ఈక్వేషన్ 2లో XYZ వాల్యూస్ పెడితే 6 రావాలి, ఈక్వేషన్ 3లో XYZ వాల్యూస్ పెడితే 3 రావాలి. అలా వస్తే మనకు వచ్చిన వాల్యూస్ కరెక్ట్. ఓకేనా. ఓవరాల్గా ఫస్ట్ నుంచి ఒకసారి చూసుకుందామా. ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఇచ్చిండు, దానికోసం మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ఇది మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాయాలంటే కోఎఫిషియెంట్స్ 1 1 1 1, 2 2 3 6 1 4 9 3. ఈ మ్యాట్రిక్స్ని మనం ఎలా మార్చినాం, 100 ఆల్ఫా, 010 బీటా, 001 గామాగా మార్చినాం. ఎలా మార్చినాం, బై యూజింగ్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్. అలా మార్చాక వచ్చిన వాల్యూసే x = y = z = ఓకే మా, థ్యాంక్ యూ. ఓకేనా. అయిపోయింది ప్రాబ్లం, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. బాయ్.